హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మరి మీ కాకినాడ కళ్యాణ్. ఈరోజు ఒక సరికొత్త వ్లాగ్తో అయితే మరి మీ ముందుకు రావడం అయితే జరిగింది. అయితే మరి మన కథ ఏంటంటే ఈరోజు మూడు గుర్రాలు వాటి ఆలోచన విధానం. మరి కథలోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. అయితే మరి మన ఛానల్ని కాకినాడ కళ్యాణ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అయితే మరి మనం కథలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు మన కథ ఏంటంటే మూడు గుర్రాలు వాటి ఆలోచన విధానం. మరి మూడు గుర్రాల పేర్లు ఏంటంటే ఆలోచన, అతి ఆలోచన, అతి అతి ఆలోచన ఫ్రెండ్స్. ఈ మూడు గుర్రాలు కూడా ఆ ఊరిలో ఒక ఊరిలో ఉంటాయి. ఆ ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ గుర్రాల పేర్లు గుర్రాలు కూడా తెలుసు. వారు చెప్పిన పని చాలా సరదాగా, అందరితోని కూడా చాలా సరదాగా, ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంతో కూడా చాలా సరదాగా ఉండే ఈ మూడు గుర్రాలు కూడా చాలా, వీటి పేర్లు ఏంటంటే ఆలోచన, అతి ఆలోచన, అతి అతి ఆలోచన కదా. అయితే ఈ ఆలోచన అనే గుర్రం ఎప్పుడు దాని పరిధిలో అది ఉంటూ దాని పని అది చేసుకుంటూ ఎప్పుడు దాని చుట్టుపక్కల అది ఉంటూ ఎంతగానో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అతి ఆలోచన అయితే ఇంకొద్దిగా ఆలోచించుకుంటూ ఏంటంటే అవ్వలేని జరిగిపోయేటట్టు జరుగుతున్నాయని అనిపించుకొని ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంకా అతి ఆలోచన ఏంటంటే, ఉదాహరణకు మనం ఆలోచిస్తాం, ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం, ఇంకా ఏదో చెయ్యలేని పని ఏదో చేసేద్దామని చెప్పి, జరగని పని ఏదో చేద్దామని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. ఆ టైప్ అలాగా అంత స్థిరస్థాయి, చాలా ఎక్కువ స్థాయికి అయితే వెళ్ళిపోయే అంత ఆలోచన అయితే ఈ మూడో గుర్రం అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇది మనం ఉదాహరణకి ఎలా చెప్పాలంటే, భూమి ఆకాశాలను కలిపేసే ఆలోచనలు ఉంటాయి చూడండి ఒక్కొక్కరికి, అటువంటి ఆలోచన అయితే ఈ అతి అతి ఆలోచన అనే గుర్రానికి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇలా జరుగుతున్న తరుణంలో వీటి ఎప్పుడు కూడా ఆ ఊరిలో అందరికీ ఎంతగానో ఆదరణతో, ఎంతగానో ఆనందంతో ఉండే ఈ మూడు గుర్రాలు కూడా వాటి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ఆనందంతో ఉంచుతాయి. ఎప్పుడు కూడా సరదాగా ఉంటూ వారిని అప్పుడప్పుడు గుర్రం మీద వాళ్ళ మీద ఎక్కి ఊరంతా తిప్పడం, ఆ ఊరిలో పిల్లలతో ఆడుకోవడం, పిల్లలతో దగ్గర ఉండడం, వాటి మీద ఎక్కి వారు ఊరంతా తిరగడం కూడా చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇలా ఉన్న తరుణంలో ఒకరోజు అనుకోకుండా ఈ అతి అతి ఆలోచన అనే గుర్రం ఒకరోజు ఏమనుకుందో తెలియదు కానీ, నేను వీళ్ళిద్దరికంటే బాగా అందగత్తిని, బలవంతుణ్ణి అని చెప్పి వీటితో ఎప్పుడు పోటీ పడదామని, వీటిని ఎప్పుడు అనగదొరుకుదామనే చూస్తుంది ఫ్రెండ్స్. అయితే ఒకరోజు ఏమైందంటే, అనగనగా ఈ మూడు గుర్రాలు ఉన్న దగ్గర నుంచి పందెం వేసింది ఫ్రెండ్స్. అయితే పందెం ఏంటంటే, ఇది అక్కడున్న మేత స్పీడ్గా ఎవరైతే తింటారో వాళ్ళే నెగ్గినట్టు అని చెప్పి ఒకరోజు అయితే దాన్ని అది అయితే అతిగా ఆలోచించడంతో ఈ మూడు గుర్రాలు కూడా అక్కడ ఉన్న ఎవరికి పెట్టిన మేత వాళ్ళు తింటూ ఉన్న తరుణంలో ఎవరైతే బేగ తింటారని చెప్పి తినడంలో ఈ అతి ఆలోచన ఈ రెండు కూడా చాలా 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 ఎంతో స్పీడ్గా తినేస్తున్నాయి ఫ్రెండ్స్. అయినా అవ్వడం లేదు. కానీ ఆ ఆలోచన అనే దానికి టెక్నిక్గా అది అంతా ముందుగా ఎప్పుడు పొద్దునుంచి ఏమి తినలేనందువల్ల ఇది వెంటనే ఒక్క 5 మినిట్స్లో తినేసింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ గేమ్లో అయితే ఆలోచననే గుర్రం నెగ్గింది. ఈ అతి ఆలోచన రెండు ఓడిపోయినాయి. అలాగే వేరొకసారి మళ్ళీ వేరే పందెం వేసింది ఫ్రెండ్స్, ఎవరైతే గమ్మున పరిగెట్టుకుని వస్తారో అని. అయితే ముందు ఓడిపోయింది కదా అతి ఆలోచన ఈ రెండు ఇంకా ఎంతగానో, అది మన ముందు చాలా చిన్నది, మన ముందు ఎందుకు నెగ్గేసిందని చెప్పి ఈ రెండు కూడా అతి ఆలోచనలు రెండు దాని మీద మనం నెగ్గాలని చెప్పి ఒక 2 కిలోమీటర్ల అవతలకైతే రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి ఫ్రెండ్స్. రేస్ పెట్టుకున్న తరుణంలో ఈ అతి ఆలోచన వెళ్ళి స్పీడ్గా కింద ఏమున్నాయో చూసుకోకుండా పరిగెట్టడంతో ఒకటేమో అతి ఆలోచన ఏమో ముళ్ళ పొదల్లో పడిపోయింది, ఇంకో అతి ఆలోచన ఏమో వెళ్ళి కొండల్లో పడిపోయింది. అక్కడ గుట్టలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, ఆ గుట్టల్లో పడిపోయింది ఫ్రెండ్స్. ఇది ఆలోచన అనే గుర్రం ఒక తోవ పట్టుకుని ఆ తోవలో వెళ్ళగా ఆ తోవలో ఎటువంటి ముళ్ళ కంపలు కానీ ఒక రాళ్ళు గుట్టలు కానీ లేవు. దానివల్ల ఈ అతి ఆలోచన అనే గుర్రం నెగ్గింది. మళ్ళీ ఈ మూడోసారి ఏం జరిగిందంటే,
ఈసారి నేను ఎలాగన్నా నెగ్గాలి అని చెప్పి అతి ఆలోచన ఏం చేసిందంటే, ఒక పెద్ద కొండ దాని మీదకి రన్నింగ్ రేస్ పెట్టగా ఎప్పుడు ఆలోచన అనే గుర్రం అక్కడ ఎక్కినా సరే అక్కడ ఏముందో ఆలోచన అనే గుర్రానికి తెలుసు. అతి ఆలోచన కొద్దిగా అటు ఇటుగా ఆలోచించే అతి ఆలోచన అనే గుర్రం కూడా పర్లేదు. ఈ అతి ఆలోచన అనే గుర్రం ఒకేసారి 1 2 3 స్టార్ట్ అనగానే 3 గుర్రాలు పరిగెట్టినాయి ఫ్రెండ్స్. ఇంకా అతి ఆలోచన ఎంత స్పీడ్గా పరిగెడుతుందంటే చాలా స్పీడ్గా పరిగెడుతుంది. ఈ ఆలోచన అనే గుర్రం అక్కడ ఏముందో తెలుసు కాబట్టి సగం దూరం వెళ్ళి ఆగిపోయింది. ఈ అతి ఆలోచన కూడా కొండ సగం దాకా వెళ్ళి ఆగిపోయింది. ఈ అతి ఆలోచన అతి వేగంగా పరిగెట్టడం వల్ల ఆ కొండ మీద నుంచి లోయలోకి అయితే పడిపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతకీ ఆలోచనకి తెలుసు అక్కడ లోయ ఉందని. ఆ కొండ ప్రాంతానికి ఎక్కి మేత మేసినప్పుడు అల్లా చూసేది ఫ్రెండ్స్. అయితే ఆ అతి ఆలోచన చూసారా ఫ్రెండ్స్, అతిగా ఆలోచించడం వల్ల ఏమైందంటే కొండ మీద నుంచి లోయలో పడిపోయి చనిపోయింది. ఈ అతి ఆలోచన మనం ఎప్పుడూ కూడా దీని నీతి ఏంటంటే, అతిగా ఆలోచించడం వల్ల ఏమీ రాదు ఫ్రెండ్స్. మనం ఆలోచించడంలో ఉండాలి. అలా ఎప్పుడు ఆ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి. ఎప్పుడు అలాగా మనం ఎప్పుడు మన మనశ్శాంతికి ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మనం ఎప్పుడు చాలా చాలా బాగుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన అనే గుర్రాన్ని మీరు ఉదాహరణగా తీసుకోవడం, దాన్నే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటూ, మరి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ, నేను మీ కాకినాడ కళ్యాణ్. బాయ్ ఫ్రెండ్స్.